నమస్తే. ఓం గంగనాధిపతనే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనము వేదాంగంలో రెండవ అంశమైన జ్యోతిష్య శాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ జ్యోతిష శాస్త్రం నుండి మనము నక్షత్ర గమనాలను, నవగ్రహాల స్వభావమును, వాటి గమనంతో మన పైన వాటి ప్రభావం ఎలా పడుతుంది, జాతకంలో ఎన్ని డిగ్రీలలో ఏ గ్రహం ఉంటే ఆ టైంలో మనం ఏ విధమైన ఫలితాలను ఫేస్ చేస్తాము అన్న అంశం గురించి చర్చించుకుంటున్నాము. ప్రథమంగా రాశి ఫలాల గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. మొత్తం 27 నక్షత్రాలు, 12 రాశులు, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు. ముందుగా మేషరాశి గురించి చెప్పుకుంటున్నాము. మేషరాశిలో అశ్వని 4 పదాలు, భరణి 4 పదాలు, కృతిక 1 పాదం, మొత్తం 9 పాదాల నక్షత్రాలు ఉన్నాయి. మేషరాశిలో పుట్టిన వాళ్ళు సమమైన దేహం, అనగా పొడవు కాకుండా పొట్టి కాకుండా ఉంటారు. ఎరుపు కలర్తో ఉంటారు. వాళ్ళు చూడడానికి కఠిన స్వభావికులుగా మనకు కనబడతారు. లోహ పని వృత్తి పొందిన వాళ్ళు, అది ఫ్యాక్టరీ కావచ్చు, చిన్న సైజు లోహ పనులు, ఉదాహరణకి తాళం చెవి చేసే వాళ్ళ దగ్గరికి రావచ్చు. ఏ స్టేజ్లో ఉన్నారనేది అస్ట్రాలజీలో చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ ఖచ్చితంగా పలానా వృత్తిలో ఉంటారని చెప్పడం మాత్రం సులభ సాధ్యంగానే ఉంటుంది. వైద్య రంగంలో కూడా వీళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రతిభావంతులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే కటికవాడు, అనగా మాంసపు దుకాణం వాళ్ళు, ఇలాంటి వృత్తులలో ఉండేవాళ్ళు కూడా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఈ రాశిలో అశ్వని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తేజోవంతులుగా, భక్తి విశ్వాసాలతో కలిగి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో జీవిస్తూ ఆదర్శప్రాయంగా ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు విలాసవంతమైన జీవితంతో, మూర్ఖ పట్టుతోటి ఉంటారు. కృతికా నక్షత్రం వాళ్ళు మొండి పట్టుదల, కఠినమైన మనస్తత్వంతో ఉంటారు. నెక్స్ట్ వృషభ రాశి. వృషభము అనగా ఎత్తు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎత్తుగా, నల్లగా ఉంటారు. ఈ రాశిలో కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా పొలములు, వ్యవసాయం పైన ఆధారపడే లక్షణాలు ఉంటాయి. అలాగే వాళ్ళకు సిరి సంపదలు కూడా వాటి నుంచే సమకూడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ శరీరం నల్లగా ఉంటుంది. అలాగే వీళ్ళ దగ్గర వ్యసనానికి అలవాటు పడే స్వభావము, వీళ్ళు బద్ధకస్తులు అని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. కుటుంబ బరువు బాధ్యతలను కూడా వయసు వచ్చే కొద్దీ ఎక్కువగా తీసుకొని సంసారం పట్ల బాధ్యతాయుతంగా కూడా ప్రవర్తిస్తారు. అలాగే వీళ్ళు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు, ఇలా స్త్రీలంటే వీళ్ళకు కొంచెం గౌరవ మనస్తత్వం కలిగి ఉంటారు. వడ్డీ వ్యాపారాలు చేయటంలో వీళ్ళు ముందంజ వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము మిథున రాశి గురించి మాట్లాడుకుంటున్నాము. మిథునం అనగా జంట. ఈ మిథున రాశిలో గణిత శాస్త్రం చదివిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే విలేకరులు, వార్తలను చేరవేయేవారు, విజ్ఞాన సంబంధమైన వృత్తులలో పనిచేసే వాళ్ళు ఉంటారు. మిథున రాశి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే న్యాయంగా ఉంటుంది. చాలా సున్నిత స్వభావంతో కూడుకొని ఉంటారు. ఇందులో ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కొంచెం కోపంగా ఉంటారు. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా కొంచెం కోప స్వభావం, దుడుకుడు స్వభావం కలిగి ఉంటారు. పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా సౌమ్యంగా, మనోవికాసంతో, శక్తివంతంగా, యుక్తితోటి జీవితాన్ని నడుపుకొని రాగలిగే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశికి బుధగ్రహం వర్తిస్తుంది.